మంత్రి లోకేష్ పై మాజీ మంత్రి అంబటి మరోసారి ధ్వజమెత్తారు. లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి తమ ఇంటి కుక్క కూడా భయపడదు అని ఎద్దేవా చేశారు. అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టులు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడితే తాము అధికారంలోకి వచ్చాక పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని లోకేష్ కి గుర్తు చేశారు అంబటి. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమల్లో ఉన్నది అనేది ఆయన మళ్ళా రిపీటెడ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అది అమల్లో ఉంది. చాలా మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు. అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఈ తిరుపతిలోనే చెప్పా, ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని. మేము భయపడటానికి సిద్ధంగా లేవు. జైలుల్లో పెట్టుకుంటాడో, లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో, లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నీకేదో పవర్ ఉందని పండగ చేసుకుంటేనో, నీకేదో పవర్ ఉందని మా మీద దౌర్జన్యం చేస్తేనో రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. నాకు ఆలోచన జ్ఞానమే లేదు. నా రెడ్ బుక్ ఉంది, నా దగ్గర పోలీసులు ఉన్నారు, ఎంతకైనా తెగిస్తాను, ఎన్ని అక్రమ కేసులైనా పెడతాను, ఎంతమందినైనా జైల్లో పెడతాను అని నువ్వు భావిస్తే దీనికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు రాబోయే కాలంలో.